అందరికీ శనార్థి మంచుకున్నారా? నాడు తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నదంటే అది నేను చెప్పను. ఒక్కసారి పాట రూపకంగానైతే నేను మీకు వినిపిస్తా. ఏంటిదంటే, నా పల్లె తల్లి ఎంత చులకనయ్యింది, నన్ను కన్న తల్లి ఎంత సిన్నబోయింది, జన్మనిచ్చిన పల్లె తల్లాడిల్లుతుంది తన పిల్లలేరాని, జోలపాడిన తల్లి గొల్లుమంటుంది నన్ను చూస్తలేరని. మంత్రులై గొప్ప మంత్రులై, డాక్టర్లై ఇంజనీరులై, వీరులై రణధీరులై, కవులై కళాకారులై, శాస్త్రవేత్తలయ్యి డాక్టరేట్లు పొంది గ్రామ సీమను మరిచినారు, చదువులెన్నో చదివి పట్టాలెన్నో పొంది ఊరు తల్లిని విడిచినారు, రైతన్నాలానే మరిచినారు. చూసిరానులా ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి ఎట్లున్నదంటే, మంత్రులయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, దాని తర్వాత ముఖ్యమంత్రి అయిండు, ఆయన రైతు కుటుంబంలో పుట్టిండు. ఇవాళ రైతు నోట్లే మట్టి కొట్టే ప్రయత్నమే చేస్తున్నాడు. ఈ ముచ్చట ఎందుకు మాట్లాడుతున్నానో మీ అందరికీ తెలిసే ఉండాలి. జనాలారా, రైతన్నలారా, ముఖ్యంగానైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్నటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో అది తప్పకుండా కాంగ్రెస్ పార్టీనే అని జనాలందరూ ఇవాళ ఇలేకరన్నలు మైకులు పట్టుకొని మూతి ముంగల పెడితే మొత్తంగా అదే ముచ్చట మాట్లాడుతున్నారు. మరి ఎండాకాలం వడ్లేసిర్రు, మొక్కజొన్నలేసిర్రు, యాసింగికు నీళ్ళు ఇయ్యలేదు, యాసింగి పంటకు బోనస్ ఇయ్యలేదు, ఏమీ ఇయ్యలేదు. అయినా కూడా పాపం రైతన్నలు పంటలు పండించుకున్నారు. అనుకుంటే దానికంటే ఎక్కువ పంట వచ్చింది, మార్కెట్లకు తీసుకపోయారు, మీరేమో కొనరు. మరి వచ్చేది ఆనకాలం, మరి ఆయిట్ కూడా మొన్ననే పూనింది. ఇక చిన్న చిన్న చినుకులు అయితే పడతాయి కదా. మరి ఈ అకాల వర్షం కారణంగానైతే ఇవాళ ఆదిలాబాదే కావచ్చు, కరీంనగరే కావచ్చు, ఖమ్మమే కావచ్చు, జగిత్యాలే కావచ్చు, వర్ధన్నపేటే కావచ్చు, నర్సంపేటే కావచ్చు, ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలల్లో మొత్తము అకాల వర్షం అయితే పడ్డది కదా. మరి ఇవరకే పంట కొనుగోలు లేక, పంట కొనక రైతన్నలు విలవిలలాడిపోతున్న వేళ, వడదెబ్బ తగిలి రైతన్నలు మార్కెట్లనే ఆ వరి కుప్పల మీద, వడ్ల పంటల మీదనైతే జీవి ఇడిసిన వేళ అకాల వర్షం వల్ల కూడా చాలా నష్టం జరిగింది. నిన్నటికి నిన్న మార్కెట్లో పోసినటువంటి, అదే కొనుగోలు కేంద్రాలలో పోసినటువంటి వడ్లే కావచ్చు, మొక్కజొన్నలే కావచ్చు, సిరిధాన్యాలే కావచ్చు, మొత్తానికి వర్షానికి తడిచి ముద్దయిపోయినాయి. ఆ రైతన్నల గోస చూడుర్రి, ఎంతగానం ఏడుస్తున్నారో, ఎంతగానము విలవిలలాడుతున్నారో. ఇప్పటికైనా ఎండాకాలం పోయింది, వానకాలం వచ్చింది, ఇప్పుడన్నా కొనే నాదులు ఉన్నాడా లేడా మరి తెలంగాణ రాష్ట్రంలో? వాళ్ళ మంత్రులు చెప్తారు, వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తారు. మొన్ననైతే ఒక ఆయన ఏకంగా పెట్రోల్ రేట్లు పెరిగినాయి, రైతన్నల మీద కుదివారం పడ్డది, అట్లా ఇట్లా అనుకుంటా ధర్నా చేసిండు. ఆ ధర్నాల పుసుక్కున ఒక బస్సు డ్రైవర్ అన్న అశోక్ అన్న ఏదో మాట అన్నందుకు ఆయన పల్లెకెళ్ళి తీసేసిరు. మరి తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యల మీద పోరాడాలి కదా, రైతులను కడుపులో పెట్టుకొని చూసుకోవాలి కదా. మరి రైతన్నకు సమస్య వస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేది పోయి ఎంబటి వాళ్ళను ఎడమ చేత ఇట్లా నూకేస్తున్నది. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రభుత్వం? ఇక చూడుర్రి, అసలు ముచ్చట పోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలలోనైతే అకాల వర్షానికి వాళ్ళు పెట్టినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో, వడ్లే కావచ్చు, మొక్కజొన్నలే కావచ్చు, చిరుధాన్యాలే కావచ్చు, తడిసి మొద్దయిపోయి మొలకెత్తినాయి అని చెప్పాలి. ఇక ధాన్యం మీదనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గింత కూడా ఇసుమంతా కూడా సొయ్యి సోకు అసలుకే లేదు. ఇక రైతుల ఆవేదన ఎట్లున్నదంటే, రైతులు ఒక్కొక్కరు గుండెలు బాదుకుంటా ఏడుస్తున్నారు. కేవలము పోటుల కోసము పోజులిచ్చుకుంటా మేము కాంటా పెడుతున్నాము, మేము కాంటా పూజ చేస్తాము, గన్ని బ్యాగులు తీసుకొస్తాము, వాటికి పూజ చేస్తాము, రైతులకు ఇస్తాము అనే ముచ్చట్లయితే మీరు అంటున్న వేళ రైతులకు చేసిన న్యాయం ఏంటి చెప్పుర్రి? ఇవాళ పోటుల కోసము కాంటాకు పూజ చేసుడు కాదు, పోటుల కోసము కాంగ్రెస్ నాయకులు మేము రైతులకు న్యాయం చేస్తున్నామని చెప్పుడు కాదు. ఇవాళ రైతన్న కడుపు కాలుతున్నది. మరి రైతన్న ఆవేదన ఎవరు పట్టించుకుంటారు? రాష్ట్రానికి పెద్ద దిక్కు, రాష్ట్రానికి పెద్దన్న ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి కదా. మరి ఆయన పట్టించుకోవాలి కదా, ఆయన పట్టించుకుంటలేడు. ఇక పట్టించుకుంటలేడు కదా అని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గట్టిగా గొంతిప్పి మాట్లాడితే ఆయన గొంతు నొక్కే ప్రయత్నాలు కూడా చేసిర్రు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులనైతే మస్తుగానం ఇబ్బంది పెడుతున్నారు.
సుమారు 45 రోజుల సందైతే రైతులు పడిగాపులు కాసుకుంటా తిండి తిప్పలు లేకుండా వాళ్ళైతే అక్కడనే మార్కెట్ పక్కపోచ్చి తిని తినక అక్కడనే ఉంటే ఆయననైతే అసలుకే ఆదుకుంటలేదట ఈ ప్రభుత్వము. ఇక అందుకనే అధికారులు అయితే తప్పకుండా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి రైతాంగం అయితే విలవిలలు ఆడిపోతున్నది. సార్లు ఒక్కసారి రైతులనైతే చూసుకోర్రి, రైతులనైతే ఆదుకోర్రి.